వైసీపీ కార్పొరేటర్లు కొలంబో క్యాంపులో ఎంజాయ్ చేస్తున్నారు. కూటమి కార్పొరేటర్లు మలేషియాలో రిలాక్స్ అవుతున్నారు. వీళ్ళంతా సరిహద్దులు దాటి సరదాగా గడిపిస్తుంటే ఏపీలో ఉన్న టీడీపీ వైసీపీ నాయకులు మాత్రం అస్సలు తీరిక లేకుండా గడిపిస్తున్నారు. ముఖ్యంగా విశాఖ జీవీఎంసీ మేయర్ పీఠంపై వైసీపీ ప్లాన్ ఏంటనేది ఎవ్వరికీ అంతుచిక్కని ప్రశ్నగా కనిపిస్తోంది. మరోవైపు అవిశ్వాస తీర్మానంలో అంతిమ విజయం మాదే అన్నట్లుగా కూటమి నేతలు కనిపిస్తున్నారు. అసలు వ్యూహం బెడిసి కొడితే వైసీపీ దగ్గరున్న యాక్షన్ ప్లాన్ ఏంటి? తమ కార్పొరేటర్లను కొలంబో నుంచి రప్పించే ఆలోచనలో ఉన్నారా? ముందు చూస్తే నుయ్యి, వెనక చూస్తే గొయ్యి. ఇదే ప్రస్తుతం విశాఖ వైసీపీ నేతల పరిస్థితి. దీని వెనుక పెద్ద కథే ఉంది. ఎప్పుడైతే జీవీఎంసీ మేయర్ ని పదవిలో నుంచి దించేందుకు తెలుగుదేశం అవిశ్వాస తీర్మానం పెట్టిందో అప్పట్నుంచే అసలైన పొలిటికల్ గేమ్ మొదలైంది. ఈ అవిశ్వాస తీర్మానానికి ముందే వీలైనంత మంది వైసీపీ కార్పొరేటర్లు టీడీపీ జనసేనలో చేరేలా చేశారు. ఇంతలోనే అలర్ట్ అయిన వైసీపీ తమకు అనుకూలంగా ఉన్న కార్పొరేటర్లందరితో సమావేశం నిర్వహించింది. మేయర్ పై అవిశ్వాస తీర్మానం విషయంలో అధికార పార్టీ ప్రలోభాలకు లోనై పార్టీ మారే అవకాశం ఉందా లేదా అని చర్చించి కార్పొరేటర్ల నుంచి క్లారిటీ తీసుకుంది. 34 మంది కార్పొరేటర్లు ముక్త కంఠంతో వైసీపీని వీడే ప్రసక్తి లేదనటంతో మరో ఆలోచన లేకుండా విశాఖ నుంచి బెంగళూరు క్యాంపుకు తరలించేశారు. వారి కుటుంబ సభ్యులను కూడా క్యాంపుకు పంపటంతో అంతా కలిసి సమ్మర్ టూర్ ఎంజాయ్ చేశారు. ఎలాగైనా విశాఖ మేయర్ పదవిని దక్కించుకోవాలనే ఆలోచనతో ఉన్న కూటమి వైసీపీ నుంచి తమ పార్టీలో చేరే కార్పొరేటర్లతో ముందే చర్చలు జరిపింది. పక్కా స్కెచ్ రెడీ చేసి అవిశ్వాస తీర్మానం పెట్టారు. తెలుగుదేశం కార్పొరేటర్లను కూడా మొదట భీమిలి క్యాంపునకు తరలించారు. అక్కడ వారముంచిన తర్వాత కూటమి పార్టీలకు చెందిన కార్పొరేటర్లందరినీ నేరుగా మలేషియా క్యాంపుకు పంపారు. అలా వైసీపీ కూటమికి చెందిన కార్పొరేటర్లు హ్యాపీగా సమ్మర్ వెకేషన్ ఎంజాయ్ చేస్తుంటే రెండు పార్టీల నాయకులు విశాఖలో కంటి మీద కునుకు లేకుండా రోజులు గడిపేస్తున్నారు. తెలుగుదేశం అధిష్టానం విశాఖ ఎమ్మెల్యేలతో చర్చలు జరుపుతూ ఎట్టి పరిస్థితుల్లోనూ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవాలనే బాధ్యతలంతా తీసుకోవాలని ఆదేశాలిచ్చింది. వైసీపీకి చెందిన కార్పొరేటర్లు కూటమి పార్టీల్లో ఎందులో చేరినా పర్వాలేదంటున్నారు. అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసే వాళ్లు ఎక్కడున్నా సరే తీసుకురమ్మని చెప్పటంతో ఎమ్మెల్యేలు కూడా పొలిటికల్ గేమ్ మొదలుపెట్టేశారు. మేయర్ పీఠం గెలిచేందుకు 4 కార్పొరేటర్ల బలం కావాల్సి ఉండగా వైసీపీ నుంచి ఇప్పటికే 3 కార్పొరేటర్లు జనసేనలో చేరారు. దాంతో ఖచ్చితంగా అవిశ్వాస తీర్మానం నెగ్గుతామనే నమ్మకం కూటమిలో ఏర్పడింది. అయితే ఇది జరగాలంటే మరో ఓటు కావాల్సి ఉంది. కానీ మిగతా వైసీపీ కార్పొరేటర్లంతా శ్రీలంకలోని కొలంబో క్యాంపులో ఉన్నారు. మొత్తం 34 మంది కార్పొరేటర్లను బ్లాక్మెయిల్ చేసి అవిశ్వాస తీర్మానం వీగిపోయి మేయర్ పదవిలో తమ పార్టీని కంటిన్యూ చేసేలా ప్లాన్ చేసింది. దాంతో విశాఖ జీవీఎంసీలో ఇప్పుడేం జరగబోతుందనేది మోస్ట్ ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇప్పటికే అవిశ్వాస తీర్మానం నెగ్గుతామనే ధీమాలో ఉన్న కూటమి తమకవసరమైన కార్పొరేటర్లను సామదాన దండోపాయాలతో ఎలాగైనా వైసీపీ నుంచి రప్పించి అవిశ్వాస తీర్మానం నెగ్గేందుకు పనిచేస్తోంది. మరోవైపు వైసీపీ కూడా 2 ప్లాన్లను సిద్ధం చేసుకుని ముందుకు సాగుతోంది. గత జీవీఎంసీ ఎన్నికల్లో జీవీఎంసీ మేయర్ పీఠం గెలవటంలో విజయసాయిరెడ్డి కీలకంగా వ్యవహరించారు. ఇప్పుడు ఆయన వైసీపీని వీడారు. ఇప్పుడు విశాఖ రాజకీయాల్లోకి బొత్స ఎంట్రీ ఇచ్చారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విశాఖ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పచెప్పారు. మరో మాజీ మంత్రి కన్నబాబును ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ గా నియమించారు. దాంతో విశాఖ మేయర్ పీఠం జారిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఈ ముగ్గురిపైనే పడింది. ఏపీలో కీలకమైన గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్లలో ఇప్పుడు వైసీపీ జెండానే ఎగురుతోంది. గుంటూరు, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్లను కదిపితే రాజకీయంగా వివాదాలు తలెత్తుతాయని భావించిన కూటమి ప్రభుత్వం ఆర్థిక రాజధానిగా ఉన్న విశాఖ కార్పొరేషన్ మేయర్ను మారిస్తే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ బలం పెరుగుతుందనే లెక్కల్లో ఉన్నారు. అందుకోసమే అవిశ్వాస తీర్మానం పెట్టారనే చర్చ ఉంది. వైసీపీ కార్పొరేటర్లను బెంగళూరు నుంచి కొలంబో క్యాంపస్ కు పంపడంలో బొత్స కీలకంగా వ్యవహరించారు. 34 మంది కార్పొరేటర్లలో ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా దాదాపు నెల రోజులుగా గుడివాడ అమర్నాథ్ వారి కుటుంబ సభ్యులతో రోజు టచ్ లో ఉంటున్నారు. కార్పొరేటర్లలో అసంతృప్తి రేగకుండా వైసీపీ కీలక నాయకులంతా కార్పొరేటర్ల కుటుంబాలతో చర్చిస్తూ అవిశ్వాస తీర్మానం వీగిపోయేలా చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇప్పుడు గనుక అవిశ్వాస తీర్మానం వేగిపోతే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ మళ్లీ విజయకేతనం ఎగురవేయటం ఖాయమని కార్పొరేటర్లలో మనోధైర్యం నింపుతున్నారు. వైసీపీ అధినేత జగనే మీ రాజకీయ భవిష్యత్కు గ్యారంటీ అని చెప్తున్నారట. దాంతో కొలంబోలో ఉన్న 34 మంది వైసీపీ కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానం ప్రక్రియ పూర్తయ్యేదాకా విశాఖకు వచ్చే ప్రసక్తే లేదంటున్నారు. ఆ 34 మందిలో ఏ ఒక్కరైనా విశాఖకు చేరుకుని అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేస్తే మేయర్ పీఠం కూటమి చేతుల్లోకి వెళ్లిపోతుంది. అదే గనుక జరిగితే మిగతా కార్పొరేటర్లతో ప్రజాక్షేత్రంలో ఉండి పోరాటాలు చేస్తూ జీవీఎంసీ ఎన్నికలకు సిద్ధమయ్యేలా ప్లాన్ చేసింది వైసీపీ. అవిశ్వాస తీర్మానం వీగిపోతే మేయర్ పీఠం నిలుస్తుంది. తేడా కొడితే ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటామనే ఆలోచనతో ఉంది వైసీపీ నాయకత్వం. మరోవైపు కూటమి నేతలు మాత్రం జీవీఎంసీ మేయర్ పీఠాన్ని గెలిచి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు ధీమాగా వెళతామని చెప్తున్నారు. ఈ పరిస్థితుల్లో జీవీఎంసీ మేయర్ పీఠాన్ని ఏ పార్టీ దక్కించుకుంటుందనే దానిపై విశాఖ ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. For more videos like this, subscribe Big TV channel.